ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? మరొక ప్రశాంతమైన ఉదయాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికి మనందరం కూడా మొట్టమొదటిగా థ్యాంక్స్ చెబుదాం. దేవుడు మనకు ప్రతిరోజు శరీరాహారాన్ని ఇస్తూ మనల్ని పోషిస్తున్నాడు. అదేవిధంగా ఆత్మీయ ఆహారం కూడా దయచేసి ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నారు. మానక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. తన బలమైన వాక్కు చేత మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, దేవుని మాట మీరు వింటూ ఉండగానే మీ శరీరం అద్భుతమైన బలం పొందుకుంటుంది. మీ శరీరం శక్తి పొందుకుంటుంది. మీ అవయవాలన్నీ శక్తి పొందుకుంటాయి. మీ ఎముకలు బలాన్ని పొందుకుంటాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు తప్పక మిమ్మల్ని లేవనెత్తుతారు. దేవుని వాక్కును పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థనలో పోరాడండి. అనేక విజయాలు మీరు పొందుకుంటారు. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన అనేక అద్భుతాలు, ప్రార్థన శక్తి మీ జీవితంలో శక్తి కలిగిన కార్యములు చేయబోతోంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్. సమకూర్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నేను తప్పక సమకూరుస్తానని. చూడండి, ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే అది మరలా తిరిగి మనం సంపాదించుకుంటామో లేదో మనకు తెలియదు. ఏదైనా కోల్పోతే దాని కొరకు మనం ఎంతో కష్టపడాలి. ఏదైనా కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోలేకపోతాం. కానీ ప్రభువు మాత్రం తిరిగి సమకూర్చే దేవుడు. ఆయన ఏదైనా సమకూర్చగలుగుతాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి రెట్టింపుగా దయచేస్తాడు నీకు. కొంతకాలం నీకు అనిపిస్తూ ఉండొచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని. నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, శోధనలను చూచి నీవు ఆందోళన చెందుతున్నావేమో, భయము చెందుతున్నావేమో, నిరాశపడుతున్నావేమో. ప్రభువుని నమ్ముకొని అనేక సంవత్సరాలు, ఈ విశ్వాసగా అనేక సంవత్సరాలుగా ఉంటూ ఉన్నా కూడా నీ ప్రార్థనకు జవాబు రాలేదని, ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నన్ను విసర్జించాడా అని కృంగిపోతున్నావేమో. అవును, కొన్నిసార్లు దేవుడు నిన్ను విడిచిపెట్టినట్లుగానే, విసర్జించినట్లుగానే, ఆయన వదిలేసినట్లుగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రభువు కొన్ని పాఠాలు నేర్పించడానికి, నిన్ను విశ్వాసంలో స్థిరపరచడానికి, ఆయన కొరకు బలమైన సాక్షిగా నిలవబెట్టడానికి, అంతేకాకుండా ప్రభు యొక్క శక్తిని గుర్తిరిగి ఇంకా పూర్తిగా ఆయనపై ఆధారపడడానికి కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో దేవుడు కొంత సమయం మౌనంగా ఉంటాడు. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత నీవు ప్రయత్నించి అనేక ప్రయత్నాలు విఫలమైపోతూ, అనేక సార్లు ఓటమి చూస్తూ, నేను మనుషుల చేతే కాదు దేవుని చేత కూడా విసర్జింపబడ్డాను, ప్రభు కూడా నన్ను విడిచిపెట్టారని నీవు దేవునికి దూరం అవ్వకుండా ఆ క్లిష్ట సమయంలో ప్రభు వైపు తిరిగి ఆయన కృప కొరకు నువ్వు వేడుకున్నప్పుడు తిరిగి గొప్ప వాత్సల్యంతో దేవుడు నేను సమకూరుస్తాడు. యోబు జీవితాన్ని చూసినప్పుడు అందరూ అనుకున్నారు దేవుడు విడిచిపెట్టాడు యోబు పాపంను బట్టని. అయితే దేవుడు యోబును ఒక ప్రత్యేకమైన రీతిగా నిలబెట్టాలని, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంచాలని, యోబు జీవితాన్ని అనేక మందికి ఒక మోడల్గా చేయాలని దేవుడు యోబును పరీక్షించాడు. అయితే యోబు ఆ పరీక్షలో ఓడిపోలేదు. ఆ పరీక్షలో దేవునికి ఇంకా దగ్గరయ్యాడు. ఇంకా తను సరిచేసుకుంటూ ఉన్నాడు. తండ్రి, నాలో ఇంకేమన్నా నీకు దూరమైన పరిస్థితులు ఉన్నాయా అని తనను తాను సరిచేసుకుంటూ ఇంకా దేవునితోనే ఉన్నాడు, దేవునిలోనే ఉన్నాడు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆ యొక్క విశ్వాస పరీక్షలో నెగ్గిపోయాడు. అందుకే దేవుడు నిమిషమాత్రం విసర్జించినట్లుగా అనిపించింది, కానీ తిరిగి గొప్ప వాత్సల్యంతో సమకూర్చాడు యోబును.
పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెట్టింపుగా సమకూర్చాడు. తన పిల్లల్ని సమకూర్చాడు, తను పోగొట్టుకున్న ఆస్తిని సమకూర్చాడు, తను పోగొట్టుకున్న పరువు ప్రతిష్టను సమకూర్చాడు, తను కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి సమకూర్చాడు. ఆయన కోల్పోయిన ప్రతి దాన్ని కూడా తిరిగి రెట్టింపుగా సమకూర్చాడు దేవుడు. నిజమే, ఆయన సమకూర్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నేను దేవునికి దూరం అయ్యాను కదా, నేను పాపముల చేత ఆయనకు దూరంగా వెళ్ళిపోయాను కదా, ఇంక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, నేను తప్పిపోయాను కాబట్టి దేవుడు నన్ను విసర్జించాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావేమో. అయితే నీవు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎంత పాపమైనా సరే, ఇప్పటికైనా నీవు గనక తండ్రి నన్ను క్షమించి నేను పాపినని వేడుకుంటే దేవుడు మరలా నిన్ను దగ్గరకు తీసుకుంటాడు. ఎందుకంటే నిన్ను విడువని ఎడబాయని ప్రేమైనది. నీ పాపమును బట్టి ఒకవేళ నీ నిమిషం మాత్రం నీకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే పాపము చూడలేని పరిశుద్ధుడైనా, అందువల్ల నీ పాపమును బట్టి ఒకవేళ నిమిషం మాత్రం నేను విసర్జించినట్లుగా ఉన్నా, తిరిగి గొప్ప వాత్సల్యముతో ఈరోజు నేను సమకూరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడక ఎప్పటికైనా దేవుని దగ్గరికి వస్తారా? నువ్వెంత భయంకర స్థితిలో ఉన్నా తిరిగి సమకూరుస్తాడు. నువ్వేది పోగొట్టుకుని ఉన్నా తిరిగి సమకూరుస్తాడు. నువ్వేదైనా కోల్పోయి ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. తండ్రి తిరిగి సమకూర్చండి, తండ్రి తిరిగి బాగు చేయండి, తండ్రి తిరిగి సరిచేయండి, తండ్రి నేను ఇది కోల్పోయినయ్యా, ఇది పోగొట్టుకున్నానయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే తప్పకుండా తిరిగి సమకూరుస్తాడు. ప్రియ సహోదరి, నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో సమస్తాన్ని తిరిగి సమకూరుస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన సమకూరుస్తాడు, నీ బిడ్డలను సమకూరుస్తాడు, నీవు కోల్పోయిన సంతోషాన్ని సమకూరుస్తాడు, నువ్వు పోగొట్టుకున్న పరువు ప్రతిష్టను సమకూరుస్తాడు, నువ్వు పోగొట్టుకున్న సమాధానం తిరిగి సమకూరుస్తాడు, నువ్వు పోగొట్టుకున్న సాక్ష్యాన్ని తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి నీవు పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి సమకూరుస్తాడు. అందువల్ల ఈ వాగ్దాన్ని విశ్వసిస్తూ ఉన్నట్లయితే, తండ్రి నన్ను సమకూర్చుండని, నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో మోకరించి తండ్రి క్షమించండి నీ పాపానికి పశ్చాత్తాపడుతూ వేడుకుంటే తప్పకుండా నిన్ను సమకూర్చబోతున్నాడు. విసర్జించితివి నిమిషమాత్రమున సమకూర్చితివి వాత్సల్యముతో, విసర్జించితివి నిమిషమాత్రమున సమకూర్చితివి వాత్సల్యముతో, నీలాంజనముతో నన్ను కట్టితివి, నీలాంజనముతో నన్ను కట్టితివి. ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా, ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా, కృంగిన వారికి శృంగము నీవు, అంధుల మొరలను విందువు నీవు, కృంగిన వారికి శృంగము నీవు, అంధుల మొరలను విందువు నీవు. ఆశ్రిత జనులకు శాశ్వత మార్గము, ఆశ్రిత జనులకు శాశ్వత మార్గమా, ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా, ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా, ఆది సంభూతుడా ఆధార సహితుడా, ఆది సంభూతుడా ఆధార సహితుడా, ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా, ఆశ్చర్యకరుడా అదృశ్యదేవా. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు కూడా సజీవులుగా మమ్మల్ని నిలువబెట్టి మరొక నూతన ఉదయాన్ని స్తుతించి గొప్ప భాగ్యం అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరొకసారి మమ్మల్ని దర్శించారు, మరొకసారి మాతో మాట్లాడారు, మరొకసారి నీ చిత్తాన్ని మాకు తెలియచేశారు, మరొకసారి నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని తాకారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. నిమిషం మాత్రమే నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే ఈరోజు నేను విసర్జింపబడిన వాడను, విసర్జింపబడిన దానను,
అందరి చేత త్రోసివేయబడిన వాడిని, త్రోసివేయబడిన దానను. నా జీవితాలు అన్నీ పోగొట్టుకున్నాను, నేను ఎవ్వరికి అవసరం లేదు, నేను ఎవ్వరికీ పనికిరానని ఎంతమంది నిర్జీవంలో ఉన్నారో తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు విసర్జించే దేవుడు కాదయ్యా, సమకూర్చే దేవుడవు. ఇంతవరకు ఎన్నో కోల్పోయి ఉండొచ్చు వారు, కానీ ప్రతి దాన్ని తిరిగి సమకూర్చే గొప్ప దేవుడు నీవు ఉండగా ఇక భయపడక్కర్లేదయ్యా. నీవు తోడుండగా ఇక దేని గురించి దిగులు పడక్కర్లేదు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థిస్తున్నారో వారందరినీ తిరిగి సమకూరుస్తున్నారు నమ్ముతున్నాను. వారు కోల్పోయినవన్నీ తిరిగి సమకూరుస్తున్నందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కొక్క బిడ్డను చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఉన్న సమస్య నీకు తెలుసు తండ్రి. ప్రతి కామెంట్లో ఉన్న సమస్యను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి అశాంతి నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి ఆర్థిక బంధకం నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి వేదన, ప్రతి కన్నీటి నుండి విడుదల పొందుకొందురుగాక. ఇంతవరకు వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేసి వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు దుఃఖంలో ఉన్నారా? ఎన్నో పోగొట్టుకొని అనేక మంది చేత త్రోసివేయబడుతూ, విసర్జింపబడుతూ దుఃఖంలో ఉన్నారా? ప్రభు తిరిగి సమకూరుస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముల్లో, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.